సునీత మన వాళ్ళు అందరికీ నమస్కారం. ఈరోజు 49వ డివిజన్లో గడప గడప తిరుగుతున్నాం. ప్రతి ఒక్కరు ఆశీర్వదిస్తున్నారు. ఏమంటే జగనన్న చేసిన పథకాలు, ఈరోజు అన్నిలను చేసిన అభివృద్ధి రెండుతోనే ముందుకు పోతున్నాం. ప్రతి ఒక్కరు ఏమంటే జగనన్న సీఎం చేసుకోవాలని, అలాగే ఈరోజు మన ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి వచ్చిన తర్వాత మన నెల్లూరులో కానీ జిల్లాలో కానీ ఒక మంచి వాతావరణం ఏర్పడింది. ఎందుకంటే ఆయన రాష్ట్రంలోనే ఒక పెద్ద నాయకుడు. ఆయన వచ్చిన తర్వాత మనం ఏమంటే నెల్లూరు జిల్లాని కానీ నెల్లూరు సిటీని కానీ డెవలప్ చేసుకోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా ఆయన్ని మంచి మెజార్టీతో గెలిపించి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరందరూ సహకరిస్తే తప్పకుండా నెల్లూరు జిల్లానే ఒక గ్రీన్ సిటీగా లాగా తయారు చేసి నెల్లూరు సిటీని కూడా ఒక ఐటీ హబ్గా తయారు చేసుకుంటే ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వస్తాయి. ప్రతి ఒక్కరు మన వేరే రాష్ట్రాలకు పోవాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడే నెల్లూరులోనే ఒక ఐటీ హబ్ని తయారు చేసుకుంటే ఇక్కడే ఉద్యోగ తప్పకుండా వీళ్ళకి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు అలాగే ఉపాధి తప్పకుండా కల్పిస్తాం. నినాదంతోనే ముందుకు పోతున్నాం. తప్పకుండా మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించండి. ఈరోజు ఒక సామాన్యుడికి ధనికుడికి మధ్య జరిగే యుద్ధంలో మీరందరూ ఒక సామాన్యునికి అవకాశం ఇస్తే మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాం. ఎందుకంటే ఒక చలవ ఉంది, మీరందరూ ఖలీల్ రా అని పిలిస్తే తప్పకుండా నాకు వచ్చే అవకాశం ఉంటుంది. ఏమంటే నేను ఇక్కడే 360 రోజులు ఇక్కడే ఉంటా. నేను ఎక్కడ పోయలేదు, నాకు ఏ వ్యాపారాలు లేవు. మీరు ఉండగలుగుతారా? ఎవరైనా కలవగలుగుతారా? నా ప్రత్యర్థిని తెలుగుదేశం పార్టీ నాయకుడిని మీరందరూ ఎప్పుడైనా కలవగలుగుతారా? నేనంటే ఒక సామాన్యుని ఎప్పుడు ఫోన్ చేసినా నేనే మీకు అందుబాటులో ఉంటా. మీరందరూ సహాయం చేయండి. తప్పకుండా వాళ్ళు చేసే తప్పు మాటలకి మీరందరూ జవాబు చెప్పండి. ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి అంట నెల్లూరు సిటీని ఏమో 5,000 కోట్లతో అభివృద్ధి చేశారంట. అది ప్రతి ఒక్కరు నవ్వుతున్నారు. 32 పార్కులు కట్టారంట. ఆయన 2 పార్కులు కట్టి మన అనిల్ అన్న హయాంలో 32 పార్కులు నెల్లూరు సిటీలో అభివృద్ధి చేస్తున్నాం. అలాగే స్కూళ్ళు కానీ మీరు చూస్తున్నారు. పెన్నా బ్యారేజ్ కానీ, పెన్నా కొత్త బ్రిడ్జ్ కానీ, పెన్నా ఫ్లైఓవర్ కానీ, పెన్నాలో రివిట్ వాల్ కడుతున్నాం 100 కోట్లతో. అలాగే జాఫర్ సాబ్ 100 కోట్లతో రివిట్ వాల్. అలాగే మీరు చూస్తున్నారు ఏ వార్డులో ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లు వేసుకుంటా. అలాగే హెల్త్ క్లినిక్ 8 హెల్త్ క్లినిక్లు కట్టాం. అలాగే ఘోష హాస్పిటల్ కానీ, అలాగే షాదీ మహల్ కానీ ఇలా కట్టుకుంటూ ముందుకు ఏ ఒక్క అవసరం ఉన్నా ఏ వార్డులో సిమెంట్ రోడ్లు కానీ రైళ్లు కట్టుకుంటూ ముందుకు పోతున్నాం. మీరందరూ సహాయం చేయండి. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి మెజార్టీతో గెలిపిస్తే తప్పకుండా ఇంకా ఏమైనా 20% పనులు మిగిలి ఉన్నాయి. ఎందుకంటే కాంట్రాక్టర్లు ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఆగి ఉన్నారు. తప్పకుండా అవి కూడా ముందుకు చేసుకుంటూ ముందుకు పోతాం. తప్పకుండా మీరందరూ సహాయం చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు లబ్ధి పొందుతున్నారు. జగనన్న హయాంలో ఆయన చేసిన సంక్షేమ పథకాలు ఆస్వాదించి జగనన్న మళ్ళా సీఎం చేసుకోవాలని, అలాగే నేను ఒక సామాన్యుని మీకు అందుబాటులో ఉంటా. మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు అత్యధిక ఓట్లతో గెలిపిస్తే మీకు ఎప్పుడు ఒక అవకాశం వచ్చింది, మీకు సేవ చేసుకునే అవకాశం నన్ను కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.